ఒక నిమిషం మాట్లాడదాం ఇద్దరు మాట్లాడాక. సో ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ల ఆధారంగా లేకపోతే పొలిటీషియన్స్కి సంస్థల మీద నమ్మకం ఉందా లేదా అనే ఆధారంగా దర్యాప్తు సంస్థలు విచారణ చెయ్యవు. ఇన్ఫ్లుయెన్స్ అవుతాయా లేదా ఆ తర్వాత చర్చ. కానీ విచారణ ఈ పొలిటీషియన్స్ స్టేట్మెంట్స్ ఆధారంగా జరగదు. అంటే ముఖ్యమంత్రి సిబిఐని ఏమన్నారు, ఈడీ అంటే ఏమన్నారు, లేకపోతే ఇంకో సిట్ అంటే ఏమన్నారు అనే ఆధారంగా తీసుకోరు. అది ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు ఈ రేస్ కారు సంబంధించి విచారణలో ఏసీబీ ఇప్పుడు హరీష్ రావుని ఏమంటారు, 9 నెలలుగా విచారణ చేసి 3 సార్లు కేటీఆర్ని పిలిచి మీరే స్క్రిప్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళేదో రాసుకుని మళ్ళీ మీకే స్క్రిప్ట్ ఇస్తున్నారు అని మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏదైతే బిజినెస్ రూల్స్ నిబంధనల విరుద్ధంగా ఆనాడు కేటీఆర్ గారు 3వసారి మేమే ప్రభుత్వంలో కూర్చున్నామని చెప్పేసి ఒప్పందం చేసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి యూకేకి సంబంధించిన అకౌంట్లకు వెళ్ళిపోయినాయి. కాబట్టి చాలా స్పష్టమైన ఆధారాలతోటి హెచ్ఎండిఏ కోర్టు ముందు కావచ్చు, అదేవిధంగా హైకోర్టులో కూడా మీరు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కూడా ఎందుకు కేటీఆర్ స్టే రాలేదు, సుప్రీంకోర్టు పైన కూడా ఎందుకు గెలవలేకపోతా ఉన్నాడంటే చాలా స్పష్టంగా ఒప్పందం చేసుకుంది 27/9/2023 కానీ వీళ్ళు చెల్లించింది 25వ తారీఖు. ఒప్పందం చేసుకోముందు ఎట్లా చెల్లిస్తారు? ఏదో జరిగింది కాబట్టి చెల్లించారు అనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా 22,69,63,125 రూపాయలు ఒకసారి, మరో 4 రోజులలో 23 కోట్ల రూపాయలు చెల్లించిన చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇందులో ప్రధాన A1 గా కేటీఆర్ గారు కావచ్చు, A2 గా అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 గా బిఎన్ రెడ్డి గారు. అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టం కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము చెల్లింపులు చేసిన మాట వాస్తవం. చాలా స్పష్టంగా ఇక్కడ బిజినెస్ అదే కాక 10 కోట్ల మించి ఏదైతే చెల్లింపు చేసేటప్పుడు హెచ్ఎండి బోర్డు అనుమతి తీసుకోవాలా, క్యాబినెట్ అనుమతి తీసుకోవాలా, ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఎలాంటి అనుమతి. అదే కాకుండా ఇప్పుడు ఈడీ అంటా ఉన్నారు 50 లక్షలకు సంబంధించి వ్యవహారం దాడితే ఖచ్చితంగా ఆటోమేటిక్ ఈడీ వస్తుంది. ఇక ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నారు. మరి గొర్రెల స్కామ్ ఎట్లా ఈడీ వచ్చింది? ఈడీ అనేది 50 లక్షలకు సంబంధించిన వ్యవహారంలో 50 లక్షలు దాటితే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అనుమానం వచ్చి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఆనాడు 3వసారి మేమే వస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు భావించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేయడం, దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు భారమాడడం, మొత్తం వ్యవహారం సంబంధించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిళ్లు తావు లేకుండా అదేవిధంగా ఇక్కడ సిట్ విచారణ జరుగుతా ఉంది. అంటే ఇందులో మీరు ఒకటి బ్రాండ్ ఇమేజ్ గురించి చేశారని నిన్న కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఏవో లొట్టపీస్ కేసులు ఏవో అన్నారు. ఒకటి బ్రాండ్ ఇమేజ్, రెండోది 600 కోట్లు 700 కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత మాకేం అక్కర్లేదని మీరు లేఖ రాశారు అని. సార్ ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడరు. సెక్రటరీ చుట్టూ మీరు చూస్తా ఉన్నారు. మేము కూడా ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసినాం. ఎవరు పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినాయి? రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించి దీని ద్వారా ఉపయోగం లేదని చెప్పేసి తర్వాత రద్దు చేసుకున్న పరిస్థితి. దీనిలో క్రిట్ ప్రోకో జరిగింది కాబట్టి ఎలక్షన్ బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎలక్షన్ బాండ్లు వాళ్ళు కొనుగోలు చేసారు. తర్వాత వాళ్ళ కంపెనీ మీద కూడా ఏసీబీ దాడులు జరిగిన తర్వాత ఈడీ వాళ్ళు కూడా ఆ దిశగా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఆనాడు ఒప్పందాల ఉల్లంఘన జరిగిన మాట వాస్తవం. అదేగా బిజినెస్ రూల్స్ విరుద్ధంగా వాళ్ళు చెల్లించిన మాట వాస్తవం. అక్కడ యూకేకి సంబంధించిన కంపెనీతో ఏదో లాలూచి ఉంది కాబట్టి ఇక్కడ ఒప్పందం జరగకముందే అంటే 25వ తారీఖున మీరు చెల్లించుడు ఎట్లా? 27వ తారీఖున మీరు ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకున్న తర్వాత చెల్లిస్తారు. మీరు ఒప్పందం చేసుకున్న తర్వాత చెల్లించకుండా ఫస్ట్ చెల్లించిన తర్వాత ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అది ఎవరికైనా అర్థం. కామన్ మ్యాన్ కూడా చెప్తాడు. ఎందుకంటే ఒప్పందం గురుచుకున్న తర్వాత చెల్లిస్తారు కానీ ఒప్పందం గురుచుకోకముందు చెల్లించుడు. అదే కాకుండా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు, రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అనుమతి లేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు, హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేదు. ఒట్టినే కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పంపించడం చెప్పేసి అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి దానిలో భాగంగా కేసు అందుకే కోర్టులలో నిలవలేదు. ఎందుకంటే కేటీఆర్ గారి దగ్గర ఆధారం లేవు. చాలా స్పష్టం వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. వైట్ అమౌంట్ అరవింద్ కుమార్ గారి రూపంలో వాళ్ళు చాలా స్పష్టంగా ఎవరే మీరు ఎట్లా పంపిణీ ఏ నిబంధన పంపినట్టే మేము కేటీఆర్ గారు అన్నాడు. సార్ మౌఖిక ఆదేశానుసారం మేము పంపినామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం. కాబట్టి రాజకీయ కక్ష కారణాల తావులేదు. చాలా స్పష్ట విచారణ. అయితే ఇప్పుడు ఇందులో ప్రాసిక్యూషన్ అంటే ఇక దాదాపు అరెస్ట్ అనే అర్థమా సార్? ఇక్కడ ఇక మనం అరెస్ట్ అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అరెస్ట్ అవుతారని చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులాగా మేము మాట్లాడలేము. సిట్టు అదే ఏసీబీ వాళ్ళు పూర్తి స్థాయి సంబంధించిన రిపోర్టు బయట పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది వారికి పూర్తి స్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దాంట్లో రాజకీయ ప్రేమ ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఎవరైతే బాధ్యుల మీద చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కేటీఆర్ గారు లాగానో హరీష్ రావు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లాగానో మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని కేసులో పెట్టని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు మొన్న కూడా కల్వకుంట్ల కవిత గారికి సంబంధించి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు
పాత్ర ఉంది, శ్రవణరావు గారు ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి వారు మాట్లాడారు. కాబట్టి సిట్ కూడా ఆ దిశగా విచారణ చేయబోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. సో ఏసీబీ విషయంలో అయితే పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి